నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెడుతున్నారని, వారి నుండి నాకు ప్రాణహాని ఉందని, వెంటనే వారిని శిక్షించాలని మాజీ తెలుగు యువత అధ్యక్షుడు మద్దిపాటి ధర్మేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో తాడేపల్లిగూడెం మాజీ ఎంపీపీ పరిమి రవిపై ఫిర్యాదు చేశారు. తనపై వ్యక్తిగతంగా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వాట్సాప్లో షేర్ చేస్తున్నారని, ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, అలా చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇలా పోస్టు పెట్టడం వల్ల నా పరువుకు నష్టం వాటిల్లిందని, ఇలా షేరు చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తన అనుచరులు తెలుగుదేశం నాయకులతో ఫిర్యాదు చేశారు. నమస్కారం, నా పేరు మద్దిపాటి ధర్మేంద్ర. నేను పశ్చిమ గోదావరి జిల్లా మాజీ తెలుగు యువత అధ్యక్షుడి కింద తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. నాది తాడేపల్లిగూడెం రూరల్ మండలం రామనగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిని. గత వారం రోజుల నుంచి నా మీద రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, రాజకీయంగా నా మీద కుట్రలు చేస్తూ గత కొంతకాలంగా నన్ను తెలుగుదేశం పార్టీలో ఉంటూ నాతో పాటు పరిమి రవి అనే వ్యక్తి అసభ్యకరంగా రకరకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతూ, అటు పార్టీ పెద్దలకు కానీ ఈ కింద ఉన్న క్యాడర్లో కానీ నా మీద కంప్లైంట్లు ఇస్తూ, నా మీద దుష్ప్రచారం చేస్తూ గత వారం రోజుల నుంచి కూడా నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు నా కుటుంబం మీద పడి నా పరువు తీయాలని, ప్రజల్లో నన్ను చులకన చేయాలన్న ఉద్దేశంతో తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి నా మీద ఒక అసత్యకరమైన ప్రచారాన్ని పబ్లిక్లోకి పంపించడం జరిగింది. ఆ సమాచారం మా గ్రామంలో ఉన్న ఒక వ్యక్తికి పంపిస్తే అతను వేరే వ్యక్తికి పంపించాడు. అట్లా ఆ వ్యక్తి నుంచి కూడా రకరకాల గ్రూపుల్లో కూడా ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. అది మా దృష్టికి వచ్చిన తర్వాత అసలు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మెసేజ్లో అసలు ఏముంది, ఈ మెసేజ్ ఎవరు పెట్టారు అని మా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేయగా, పరిమి రవి అనే వ్యక్తి తన సొంత ఫోన్ నెంబర్ నుంచి కూడా ఏ విధంగా అయితే నా మీద ఈ మెసేజ్లు పెట్టి పంపించాడో, దుష్ప్రచారం చేస్తున్నాడో, అది టైము డేట్తో సహా మేము ఎవిడెన్స్ కూడా సంపాదించడం జరిగింది. అతను తెలుగుదేశం పార్టీలో రూరల్ మండల అధ్యక్షుడి కింద కొనసాగుతున్నాడు. నేను కూడా ఒక మాజీ తెలుగు యువత అధ్యక్షుడి కింద నేను కొనసాగాను. ఇవాళ తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నేను కష్టపడ్డదానికి నా పదవి నేను ట్రై చేసుకుంటున్న క్రమంలో అతనికి నేను ఎక్కడ అడ్డం వస్తానో అని చెప్పి, నేను వస్తే అతని రాజకీయ జీవితం, అతనికి మనుగడ ఉండదని చెప్పి నా మీద అతనితో పాటు మరికొంతమంది వ్యక్తులు వెనకమాలుండి నా మీద దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ వ్యక్తులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళని కూడా పక్కా సమాచారంతో మేము కూడా పట్టుకుని మాకు స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు నాకు 3-4 ఎమ్మెల్యేలు తెలుసు. వాళ్ళకి నేను అమ్మాయిలు సప్లై చేస్తున్నానని చెప్పి, వాళ్ళకి నేను సమాజంలో మహిళలకి తిరుపతి లెటర్లు ఇస్తున్నానని చెప్పి, వాళ్ళని నేను వ్యభిచారం చేయిస్తున్నానని చెప్పి, నేను 15 లక్షలు డబ్బులు తీసుకుని, బంగారం తీసుకుని మహిళలను మోసం చేశారని చెప్పి ఈ విధంగా దుష్ప్రచారం చేసి నన్ను, నా కుటుంబాన్ని కూడా రోడ్డు పాలయ్యేలాగా ఈరోజు పరిమి రవి అనే వ్యక్తి అడ్డంగా దుష్ప్రచారం చేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఇలాగ నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నాడు. నేను చూస్తా ఉన్నా గత కొంతకాలం నుంచి ఎన్నో ఇబ్బందులు పడతా వస్తున్నాం. అతని వల్ల పార్టీకి ఎన్నోసార్లు చెప్పాం. ఈ రోజు చెప్పిన తర్వాత కూడా పార్టీ పరంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాగ వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఆత్మహత్య చేసుకునే విధంగా అతను ప్రేరేపించి నా మీద కొంతమంది రౌడీ షీటర్లతో కలిసి ఈరోజు నా మీద హత్యాయత్న ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడని చెప్పి నాకు సమాచారం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను రిటర్న్ గా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి ఈ రోజు పరిమి రవి అనే వ్యక్తి మీద ఎవరైతే ఈ మెసేజ్లు ఫార్వర్డ్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారో వారి మీద కూడా నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఆ ఎస్ఐ గారు దాని మీద ఎంక్వైరీ చేసి వారిని పిలిచి మాట్లాడి నాకు న్యాయం చేస్తారని చెప్పి ఆయన కూడా నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. తద్వారా మేము ఎస్ఐ గారిని కలిసి ఇవాళ ప్రతి గ్రామం నుంచి కూడా యువత కానీ పెద్దలు కానీ వచ్చి ఇవాళ నాకు సంఘీభావం తెలిపిన వారందరికీ, అలాగే మీడియా మిత్రులకు, పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గతంలో మా ఇద్దరికి రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత గొడవలు ఏమీ లేవు. అవును, ఇద్దరం కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తులమే. కానీ అతను ఏంటంటే, అతను మండల పార్టీ ప్రెసిడెంట్ చేశాడు, ఎంపీపీ చేశాడు. ఇప్పుడు అతనికి ఏంటి, నేననేవాడిని వస్తే అతనికి రాజకీయం మనుగడ ఉండదు.
నాకు కూడా పబ్లిక్ లో ఒక మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకున్నాను. నేను కూడా నాకు డబ్బులు ఉన్నా లేకపోయినా నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి నేను నా వంతు సహాయం చేసి పంపించా. నాకు సమాజంలో మంచి పేరు గౌరవం ఉంది. దీన్ని ఏదో విధంగా చెడగొట్టి నన్ను అడ్డు తప్పిస్తే అతనికి తాడేపల్లి రూరల్ మండలంలో అడ్డు ఉండదన్న దురుద్దేశంతో నన్ను ఈ రోజు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎస్ఐ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారికి కూడా దీని మీద డీప్ గా క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం చేస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా గట్టిగా కోరాం. తప్పనిసరిగా నేను చేసి పెడతాను సార్. మీరు తొందరపడద్దు. తొందరపడి మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగా ఆవేశంతో కుర్రోళ్ళు యూత్ లో ఉన్నారు కాబట్టి అలాంటివి ఏమి చేయనివ్వకుండా చూడమని చెప్పి చెప్తున్నారు. అలాగే అదే విధంగా దండే అమర్ అనే వ్యక్తి పరిమి రవి కూడా ఎప్పుడు నిత్యం ఉంటాడు. అతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గతంలో టీడీపీలో ఒక పెద్ద మనిషి అయిన వాడపల్లి సుబ్బరాజు గారి మీద కూడా బురదరాజు నా కొడక అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడి నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను నా కొడక, నీ కారును నిన్ను అని చెప్పి గతంలో కూడా పోస్టులు పెట్టిన వ్యక్తి అమర్. అలాంటి అమర్ అనే వ్యక్తితోటి నిన్న మధ్యాహ్నం తాడేపల్లిగూడెం తెలుగు యువత టీడీపీ గ్రూప్ లో నా మీద ఏదైతే ట్రోల్ చేస్తున్నారో, అసభ్యకరమైన ప్రచారం చేస్తున్నారో ఆ వీడియో కూడా ఆ వాట్సాప్ గ్రూప్ లో మనోడు పోస్ట్ చేయడం జరిగింది. మన ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు కానీ పెద్దలు కానీ అడిగితే అది మామూలుగా వెళ్ళిపోయిందని చెప్పి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత దాన్ని డిలీట్ చేసేయడం కూడా జరిగింది. ఆల్రెడీ దాన్ని కూడా మా వాళ్ళు స్క్రీన్ షాట్ తోటి ఎవిడెన్స్ తో కూడా తీసుకుని పోలీస్ స్టేషన్ లో కూడా ఆల్రెడీ మేము అందించాం. 5 మంది ఇచ్చాం సార్. బండి బాలకృష్ణ, పరిమి రవి ఫస్ట్ విట్నెస్. అతని సెల్ నుంచి బండి బాలకృష్ణ పంపించారు. రామనగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. బండి బాలకృష్ణ సెల్ నుంచి యలమత్తి శ్రీనివాస్ అని ఒక కుర్రాడు అన్నాడు, అతను పంపించారు. యలమత్తి శ్రీనివాస్ నుంచి ఉండవల్లి వెంకటేశ్వరరావు కూడా పంపించడం జరిగింది. ఉండవల్లి వెంకటేశ్వరరావు మొబైల్లో మాకు సమాచారం దొరికింది. ఉండవల్లి వెంకటేశ్వరరావుని పట్టుకుని మేము యలమత్తి శ్రీనివాసుని అడిగితే నాకు బండి బాలకృష్ణ పంపించాడని చెప్పింది. బండి బాలకృష్ణ అడిగితే పరిమి రవి పంపించాడని చెప్పి అతను ఫోన్ నుంచి వచ్చింది, మీరు ఇన్ఫర్మేషన్ చూడని చెప్పి మాకు ఇచ్చాడు. ఆ ఎవిడెన్స్ కూడా మేము తీసుకున్నాం, పోలీసు వారికి కూడా సమర్పించాం.